ఇప్పుడు ఒకే విధమైన బ్రేక్ఫాస్ట్ కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ఉప్మా రవ్వతో ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ ఈవినింగ్ స్నాక్స్కి కూడా చేసుకోవచ్చు ఈ రెసిపీని వచ్చేసి. మళ్ళీ ఉప్మా రవ్వతో ఈ బ్రేక్ఫాస్ట్ ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి. ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి రవ్వనైతే వేసుకుందాము. ఇక్కడ వచ్చి సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా, ఈ రవ్వతో బ్రేక్ఫాస్ట్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు ఉప్మానే కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి ఒక కప్పు తీసుకున్నాను. ఇలా ఒక కప్పు రవ్వలోకి హాఫ్ కప్పు పెరుగునైతే వేసుకుందాము. మీరు కావాలంటే నానబెట్టకుండా డైరెక్ట్ మిక్సీ జార్లోకైనా వేసుకోవచ్చు. ఇలా హాఫ్ కప్పు పెరుగు, ఒక హాఫ్ కప్పు నీళ్ళు, ఇలా నీళ్ళు కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాము. ఇలా హాఫ్ కప్పు నీళ్ళు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని మొత్తం కూడా ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టేసుకుందాము. ఇలా ఇంకొక 10 నిమిషాలు అయితే రెస్ట్ అయితే ఇచ్చేద్దాము. ఇలా నానబెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అయితే రెస్ట్ అయితే ఇచ్చేద్దాం. దీంట్లోకి ఇప్పుడు చట్నీ అయితే చేసేసుకుందాం. ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి కొంచెం నూనె అయితే వేసుకుందాము. ఇలా కొద్దిగా నూనె అనేది వేసుకొని ఇంకా ఇందులోకి వచ్చేసి టమోటో చట్నీ, ఆనియన్ రెండు కూడాను కలిపి చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి చూసారు కదా, టమోటో, ఆనియన్, పచ్చిమిర్చి ఈ మూడు కూడాను వేసేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసేసుకొని వీటిని మగ్గించుకుందాము. బాగా కలిపేసుకొని ఇవి మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి 3 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలి అంతా కూడాను. ఇలా ఈ విధంగా బాగా మెత్తబడిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే. ఇలా ఇంకొక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి కొన్ని పల్లీలు, మరి ఎక్కువ అయితే అవసరం లేదు, ఇలా ఈ విధంగా పల్లీలు అయితే వేసుకొని ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసుకుందాం. ఇలా ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని ఇలా ఇంకా అన్నీ పచ్చిమిర్చి, టమోటో, ఆనియన్, రుచికి సరిపడినంత ఉప్పు ఇంకా ఇవన్నీ కూడా వేసేసుకొని మరి ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం. ఇలా ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇంకా వచ్చేసి బరకగా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే చట్నీ వచ్చేసి. ఇంకా ఇక్కడ వచ్చేసి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఇంకొక పోపు కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి కొంచెం నూనె అయితే వేసుకోవాలి. ఇంకా దానికి చట్నీకి అయితే కాదు, ఇది వచ్చేసి ఇది మనము రవ్వలోకి ఇలా పోపు పెట్టేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా రవ్వని ఇలా నూనె వేసేసుకొని కొంచెం నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి మినప్పప్పు అయితే వేసుకోవాలి. ఇలా కొద్దిగా మినప్పప్పు, అలాగే కొన్ని పచ్చిమిర్చి, అలాగే కొన్ని ఆవాలు, ఇలా ఆవాలు కూడా వేసేసుకొని జీలకర్ర ఉంటే జీలకర్ర కూడా వేసుకోండి. ఇలా ఇవన్నీ కూడాను ఫ్రై చేసేసుకుందాము. ఇలా వేగిన తర్వాత ఇంకా ఆఫ్ చేసేసుకొని చల్లారనిద్దాం వీటినైతే. 10 నిమిషాల తర్వాత చూడండి, ఇంకా ఇక్కడ చూడండి రవ్వ అయితే నానిపోయి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి రవ్వ కూడా నానిపోయింది. మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాం. ఇప్పుడు రవ్వను అయితే మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము. ఇప్పుడు అంతా కూడాను వేసేసుకుందాము. మీరు కావాలంటే ఇంకా ఎక్కువైనా వేసేసుకోవచ్చు. ఇలా అంతా కూడాను వేసేసుకొని ఎక్కువ నీళ్ళు అనేది వేసుకోకూడదు. ఇలాగే మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు ఇలా ఇంకొక బౌల్ అయితే తీసేసుకొని ఇంక అందులోకి ఈ మిక్సీ పట్టేసుకున్న ఈ బ్యాటర్ని వేసుకోవాలి. చూసారు కదా, హాఫ్ కప్పు పెరుగు, హాఫ్ కప్పు నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయి మనకి, ఎక్కువ వేసుకోకూడదు. ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ అంత వంట సోడా కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఈ విధంగా ఇలా మొత్తం కలిసేలాగా. ఇంకా ఇందాక మనం పోపు పెట్టేసుకున్నాం కదా, ఆ పోపును కూడా ఇందులోకి వేసుకోవాలి. చల్లారిన తర్వాత వేసుకోవాలి. చల్లారిన తర్వాత వేసుకోవాలి, ఎందుకంటే లేకపోతే మనకు ఉండల్లా కడుతుంది అనమాట వేడిగున్నప్పుడు వేసుకుంటే. ఇలా పోపు అంతా వేసేసుకొని ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుందాం అంతా కూడాను. చూసారు కదా, మనకి ఈ విధంగా ఉండాలి బ్యాటర్ వచ్చేసి. ఇలా కొంచెం గట్టిగానే ఉండాలి. ఇప్పుడు ఇలాగా చేసి పెట్టేసుకున్న దాన్ని ఇంకా వెంటనే వేసేసుకోవడమే. ఇలా ఒక పోపు కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి ఇలా కొద్దిగా నూనె అయితే వేసుకోవాలి. ఇలా కొంచెం నూనె వేడెక్కిన తర్వాత ఇలా పిండిని అయితే వేసేసుకోవాలి. ఇలా ఒక 2 గరిటెల పిండిని అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా చూసారు కదా, ఇలా వేసేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాము. ఇలా ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాము. ఇలా ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము. చాలా అంటే చాలా ఈజీగా వస్తుంది. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. చూసారు కదా, ఇలా
ఇటు సైడ్ కూడా కాల్చుకోవాలి. మరి ప్లేట్ అయితే పెట్టేసుకుందాము. ఇలా ఇంకో సైడ్ కూడా ప్లేట్ అయితే పెట్టేసుకుందాము. ఇలా ఇంకా రెండు వైపులా బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే. చూసారు కదా, ఇలా ఇటు సైడ్ కూడా బాగా కాలింది చూసారా, అటువైపు ఇటువైపు రెండు వైపులను. ఇలా ఇంకా ప్లేట్లు అయితే పెట్టేసుకుందాము. మరి కొంచెం నూనె అయితే వేసుకొని ఈ విధంగా ఇంకా 2 గరిటెల పిండిని అయితే వేసుకోవాలి. ఇలా ఈ విధంగా వేసేసుకొని ఇంకా అన్నీ కూడాను చేసేసుకోవడమే. ఇలా ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాము. ఇలా ఇంకో వైపు తిప్పేసుకుందాము. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి చూసారు కదా. ఇలా ఇటువైపు కూడా కాల్చుకోవడమే. ఇలా ఇంకా ఇటువైపు కూడా మూత పెట్టేసుకొని కాల్చుకుందాము. ఇలా ఇంకా రెండు వైపులా కూడాను బాగా తిప్పుకుంటూ కాల్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనకి రెండు వైపులా కూడా బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. మనకి ఎన్నైతే ఉన్నాయో ఇంకా అన్ని కూడాను ఇదే విధంగా వేసేసుకొని ఇలా ఈ విధంగా మనకు 2 గరిటెల పిండి అనేది వేసేసుకొని అన్ని కూడాను ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకుందాం పైన. ఇంకా ఇలా రెండు వైపులా కూడాను బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. చూసారు కదా, ఇలా రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. ఇలా బాగా కాల్చుకొని ఇంకా తీసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే ఉప్మా రవ్వతో బందోసలు అయితే రెడీ అయిపోయాయి. చూసారు కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి గాను ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసి ఇవ్వచ్చు పిల్లలకి. కలర్ఫుల్గా ఎంతో టేస్టీగా ఉండే బన్ దోశలు అయితే రెడీ అయిపోయాయి ఉప్మా రవ్వతో. మీరు కూడా ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి. ఎప్పుడు ఉప్మానే కాకుండా ఇలా పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు. ఇందులోకి మనం చేసుకుందాం కదా, ఆ చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూసేద్దాం. ఒట్టిగానే తినచ్చు అనమాట, అంత బాగుంటాయి ఈ రెసిపీ. లోపల కూడా మనకి పర్ఫెక్ట్గా కాలి ఉంటుంది. చూసారు కదా ఎంత బాగుందో, చాలా అంటే చాలా మెత్తగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగుంటాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే రవ్వతో బన్ దోశలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.